హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్ డైలీ లాగే కాదు, మనం డైలీ మూవీ కలెక్షన్ ఎలాగో చెప్పుకుంటాం కదా. సో ఇకపైన మూవీ కలెక్షన్స్తో పాటు మన టాలీవుడ్కి సంబంధించి పాన్ ఇండియా వారికి సంబంధించి ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తాయి. ఆ అప్డేట్స్ అయితే నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు చెప్పే అప్డేట్స్ ఆల్రెడీ మీకు కొన్ని ఐడియా ఉండొచ్చు, కానీ రేపటి నుంచి ఇంకా చాలా ఫాస్ట్గా అయితే మీకు అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఏంటంటే డైలీ ఎపిసోడ్ వైజ్గా రావడం జరుగుతుంది. ఎపిసోడ్ నెంబర్ 1, ఎపిసోడ్ నెంబర్ 2 అని చెప్పి. సో ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 1 అనమాట. ఈరోజు ఎపిసోడ్ చూస్తే మీకు వీడియోస్ ఎలా ఉంటాయి అనేది మీకు అర్థం కావడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో లేట్ చేయకుండా ఫస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎపిసోడ్ నెంబర్ 1లో అప్డేట్ నెంబర్ 1 ఏంటంటే రష్మిక మందాన గారి గురించి అనమాట. సో రష్మిక మందాన గారు ఏ విధంగా సినిమాల్లో అద్భుతంగా దూసుకెళ్ళిపోతున్నారో, బ్లాక్ బస్టర్ హిట్ని కొట్టుకుంటూ అద్భుతంగా దూసుకెళ్ళిపోవడం జరుగుతుంది. సో అదేవిధంగా ఆమె బిజినెస్ ఫీల్డ్లో కూడా అడుగుపెట్టడం జరిగింది. సినిమాల్లో ఏ విధంగా దూసుకెళ్తుందో బిజినెస్ ఫీల్డ్లో కూడా అదే విధంగా దూసుకెళ్లాలని చెప్పి, ఏ విధంగా నయనతార గారు, సమంత గారు సినిమాలు తీసేటప్పుడే బిజినెస్ ఫీల్డ్లో మంచిగా వెళ్ళిపోవడం జరుగుతుందో, అదేవిధంగా రష్మిక గారు కూడా బిజినెస్ ఫీల్డ్లో అడుగుపెట్టి డియర్ డైరీ అని చెప్పి ఒక పర్ఫ్యూమ్ బ్రాండ్ అయితే ఆమె లాంచ్ చేయడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 1600 నుంచి 2600 వరకు ఉంది. సో ఇందులో కూడా ఈ ఫీల్డ్లో కూడా ఎంచుకున్న ఫీల్డ్లో కూడా మంచిగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి అవతార మూవీ గురించి అనమాట. సో అవతార మూవీ అనేది డిసెంబర్ 19వ తారీఖున మనకు రిలీజ్ అవబోతుంది ప్రపంచవ్యాప్తంగా. మరి దీనికి సంబంధించిన ట్రైలర్ ఎప్పుడు వస్తుందంటే మరో 2 రోజుల్లో దీనికి సంబంధించిన ట్రైలర్ రాబోతుంది. ఏదైతే జూలై 25వ తారీఖున మనకు ఫెంటాస్టిక్ 4 సినిమా రాబోతుందో, ఆ సినిమా ప్రదర్శించేటప్పుడు ఈ అవతార్ మూవీకి సంబంధించిన యష్ ఉందో దీనికి సంబంధించిన ట్రైలర్ని మనకు ఆ సినిమా థియేటర్లో ప్రదర్శించే అవకాశం ఉందని చెప్పి మేకర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. మరి జేమ్స్ కెమెరూన్ ఏదైతే అవతార్ అనే ఒక సిరీస్ని క్రియేట్ చేయడం జరిగిందో, 2 పార్ట్లు కూడా మంచి ఘన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. సో ఈ పార్ట్ కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి 24 గంటల్లో బుక్ మై షోలో 24 అవర్స్లో మన ఇండియాకి సంబంధించిన సినిమాల్లో చాలా ఫాస్ట్గా టికెట్స్ సోల్డ్ అయిన సినిమాలు ఏవి, అలాంటి టాప్ 5 మూవీస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే టాప్ 5లో గదర్ 2 24 అవర్స్లో 948K టికెట్స్ అయితే బుక్ మై షోలో 24 అవర్స్లో సోల్డ్ కావడం జరిగింది. అలాగే నెంబర్ 4లో వచ్చేసి యానిమల్ మూవీ 1.16 మిలియన్ టికెట్స్ అయితే 24 అవర్స్లో సోల్డ్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 3లో వచ్చేసి జవాన్ మూవీ 1.25 మిలియన్ టికెట్స్ అయితే 24 అవర్స్లో సోల్డ్ కావడం జరిగింది. తర్వాత సెకండ్ ప్లేస్లో వచ్చేసి మన ప్రభాస్ గారు నటించిన కల్కి మూవీ దాదాపు 24 అవర్స్లో 1.29 మిలియన్ టికెట్స్ అయితే సోల్డ్ కావడం జరిగింది. అండ్ నెంబర్ 1లో వచ్చేసి మన పుష్పరాజ్ 24 అవర్స్లో 1.75 మిలియన్ టికెట్స్ అయితే సోల్డ్ కావడం జరిగింది. సో బేసిక్గా ఈ 5 ఏవైతే టాప్ 5 ఉన్నాయో ఇందులో ఒక కామన్ పాయింట్ ఉంది. ఏంటంటే 5వ సినిమా అంటే గదర్ 2ని వదిలేస్తే మిగతా 4 సినిమాలు కూడా పుష్ప 2, కల్కి, జవాన్, ఎనిమల్ ఈ 4 సినిమాలు తీసింది కూడా మన సౌత్ డైరెక్టర్లే. సో మన సౌత్ డైరెక్టర్ల స్టామినా ఏ విధంగా ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి 24 అవర్స్లో, ఇది మీకు ఆల్రెడీ తెలుసుండొచ్చు కానీ తెలియని వాళ్ళకి ఒకసారి నేను చెప్తున్నాను. 24 అవర్స్లో మన యూట్యూబ్లో, తెలుగులో యూట్యూబ్ కమ్యూనిటీలో 24 అవర్స్లో ఎక్కువ వ్యూస్ తెచ్చుకున్న తెలుగు ట్రైలర్ ఏది అండ్ టాప్ 5 గురించి మాట్లాడుకున్నట్టయితే టాప్ 5లో ప్రభాస్ గారు నటించిన సలార్ 24 అవర్స్లో 32.58 మిలియన్ వ్యూస్ని తెచ్చుకోవడం జరిగింది. టాప్ 4లో రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ 36.24 మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడం జరిగింది. టాప్ 3లో గుంటూరు కారం 24 అవర్స్లో 37.68 మిలియన్ వ్యూస్ని తెచ్చుకోవడం జరిగింది. టాప్ 2లో పుష్పరాజ్ అంటే పుష్ప 2 అనుకోండి 44.67 మిలియన్ వ్యూస్తో సెకండ్ పొజిషన్లో ఉంది. సో నెంబర్ 1లో వచ్చి రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు నడిచిన హరిహర వీరమల్లు సినిమా ఏదైతే ఉందో దాని సినిమా సంబంధించిన ట్రైలర్ 47.02 మిలియన్ వ్యూస్తో ప్రజెంట్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. సో ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టడం జరిగింది. మరి హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన రికార్డుని ఏ సినిమా బద్దలు కొడుతుంది భయ్యా అంటే తిరిగి పవన్ కళ్యాణ్ గారే బద్దలు కొడతారు. ఏదంటే సెప్టెంబర్లో మనకు ఓజీ సినిమా రాబోతుంది, అంటే ట్రైలర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలలోనే నాకు తెలిసి నెక్స్ట్ మంత్లోనే ఈ సినిమాకి సంబంధించిన రికార్డు కూడా బద్దలైపోయే అవకాశం ఉంది. కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదైతే ఉత్సాద్ భగత్ సింగ్ ఉందో ఆ సినిమాలో శ్రీలీల గారు హీరోయిన్గా నటించడం జరుగుతుంది, మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా రాశి ఖన్నా గారిని అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సలార్ మూవీ గురించి అనమాట. సో సలార్ మూవీకి సంబంధించి ఫ్యాన్స్లో ఇప్పటికీ చాలా క్రేజ్ అయితే ఉంది. పుష్ప 2 సినిమా రావడం జరిగింది, KGF సినిమా రావడం జరిగింది, కానీ ఫ్యాన్స్ నోట్లో సినిమాని చూసారు, వదిలేశారు. ఇప్పటికీ వాళ్ళ నోట్లో సినిమా అనేది నడవదు. కానీ సలార్ మూవీ ఇప్పటికీ నడుస్తుంది. ఇప్పటికీ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో హిందీలో టాప్ 10లో ఈ మూవీ నడుస్తుంది. 500 రోజులు కంప్లీట్ కావడం జరిగింది, కానీ ఇప్పటికీ సినిమా ఇంకా టాప్ 10లో నడుస్తుంది. డిసెంబర్ వచ్చిందంటే 2 ఇయర్స్ అవుతుంది, కానీ ఇప్పటికీ నడుస్తుంది. అలాగే రీసెంట్గా ఫ్యాన్స్ కూడా డోంట్ డిలే సలార్ అని చెప్పి ఒక హ్యాష్ట్యాగ్ని ట్రెండ్ చేయడం జరిగింది ట్విట్టర్లో. ఎందుకంటే సలార్ డిలే అవుతుంది అని చెప్పి. సలార్ సినిమా రిలీజ్ అయినప్పుడు సలార్కి అంత స్కోప్ ఇవ్వలేదు, చాలామంది నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం జరిగింది. కానీ సలార్ రిలీజ్ అయినా ఇంకా ఎగ్జాక్ట్లీ 1 ఇయర్కి ఏదైతే మనలో ఓటీటీలో చూసారో అప్పుడు చెడు రివ్యూ ఇచ్చిన వాళ్ళు కూడా, అంటే మౌత్ టాక్ బ్యాడ్గా ఇచ్చిన వాళ్ళు కూడా తిరిగి పాజిటివ్గా ఇవ్వడం జరిగింది. అంటే సలార్ క్రేజ్ ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. సో ఏదైతే ప్రశాంత్ నీల్ గారు ప్రజెంట్ డ్రాగన్ సినిమా తీయడం జరుగుతుంది NTR గారితో. ఆ సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ గారితో ఒక సినిమా ఉంది. అలాగే ఇప్పుడు మనకు ప్రభాస్ గారికి కూడా చాలా సినిమా ఉన్నాయి. కానీ ప్రశాంత్ నీల్ గారు ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఏంటంటే డ్రాగన్ సినిమా కంప్లీట్ అయిన వెంటనే ముందు సలార్ 2ని పట్టాలు ఎక్కిద్దామని చెప్పి ఆయన డిసిషన్ అయితే తీసుకోవడం జరిగిందంట. మంచి విషయం. ఏంటంటే సినిమాకి మంచి క్రేజ్ ఉంది, ఇప్పటికి కూడా క్రేజ్ ఉన్నప్పుడే సినిమాని తీసి మంచి ఘన విజయాన్ని సొంతం చేసుకోవడం జరుగుతుంది.
ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారి గురించి అనమాట. ఈ విషయం మీకు ఆల్రెడీ తెలిసిందే. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా నా సినిమా ఫంక్షన్కి వచ్చి, అంటే హరిహర వీరమల్లి ఫంక్షన్కి వచ్చి కూడా ఎక్కడికి వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ ఓజీ ఓజీ అని అంటున్నారు. ఇది హరిహర వీరమల్లి సినిమా కదా, సో మా టైటిల్ పెద్ద ఉండొచ్చు, కాకపోతే కనీసం వీరా అని అనొచ్చు కదా అని చెప్పి ఆయన ఎక్కడో లోపల ఆయన హట్ అయ్యాడు. అందుకే అది బయటికి చెప్పేయడం జరిగింది. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్యాన్స్ అందరూ ఓజీ ఓజీ అంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు వాళ్ళని ఆపి ఓజీ సంతోషమే, అది మన సినిమానే, కాకపోతే ఇది వీరమల్లు ఫంక్షన్ కదా, వీరా వీరా అని అరవండి అని చెప్తే అప్పుడు వీరా వీరా అని ఫ్యాన్స్ అరవడం జరిగింది. సో ఫ్యాన్స్ ఇది ఒక కామన్ సెన్స్ అనమాట. మినిమం మనం ఏదైనా సినిమా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అది ఏ సినిమా ఫంక్షన్, ఏ హీరో అనేది చూసి దానికి తగ్గట్టు ఉద్దేశిస్తే, దానికి తగ్గట్టు మనం చార్జ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు కొన్ని కోట్లు పెట్టి ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా తీసినప్పుడు వాళ్ళ సినిమా గురించి అరవాలి కదా. ఇప్పుడు నువ్వు వీరమల్లు సినిమాకి వచ్చి ఓజీ ఓజీ అని అరిస్తే ఎక్కడో కాలుతుంది కదా వాళ్ళకు కూడా. సో అదే ఇండైరెక్ట్గా మనకు రత్నం గారు చెప్పడం జరిగింది. కళ్యాణ్ గారి దగ్గర వరకు వెళ్ళింది అనుకుంటా, అందుకే ఆయన కూడా చాలా పద్ధతిగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి సందీప్ రెడ్డి వంగ గారి గురించి అనమాట. నిజంగా ఫ్యాన్స్ చాలా క్రేజీగా ఆలోచించడం జరుగుతుంది భయ. ఏంటంటే సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ సినిమా ఏదైతే స్పిరిట్ ఉందో, స్పిరిట్ మూవీలో డాన్లీని విలన్గా అనుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. ఎందుకంటే రీసెంట్గా తరుణ్ గారు, శ్రీకాంత్ గారు డాన్లీ గారితో వెళ్ళి ఫోటోలు దిగడం జరిగింది. సో మనకు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. కానీ సందీప్ రెడ్డి వంగ ఫ్యాన్స్ ఎంత క్రేజీగా ఉన్నారంటే, ఏమంటున్నారంటే స్పిరిట్ మూవీలో మాకు డాన్లీ విలన్గా వద్దు, మరి ఎవరు కావాలి భయ్యా విలన్గా అంటే సందీప్ రెడ్డి వంగానే కావాలంట. సో సందీప్ రెడ్డి విలన్గా ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పి అంటుంది. ఆయన రియల్ లైఫ్లో ఏ విధంగా అయితే బోల్డ్గా ఉంటాడో అదే విధంగా ఆయన జస్ట్ సినిమాలో ఆ విధంగా ఉంటే చాలు అని చెప్పి ఫ్యాన్స్ అందరూ కోరుకోవడం జరుగుతుంది. మరి మీ ఉద్దేశం ఏంటి? మూవీలో సందీప్ రెడ్డి వంగ విలన్గా ఉంటే బాగుంటుందా, డాన్లీ విలన్గా ఉంటే బాగుంటుందా అని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి రామ్ చరణ్ గారి గురించి అనమాట. సో పెద్ద సినిమా కోసం చాలా కష్టపడడం జరుగుతుంది. రీసెంట్గా సినిమాకి సంబంధించి ఒక గ్లిమ్స్ రావడం జరిగింది. గ్లిమ్స్లో మనోడు బియర్డ్ స్టైల్ కానివ్వండి, హెయిర్ స్టైల్ కానివ్వండి చాలా అద్భుతంగా ఉంది. ఒక అద్భుతపోయే లుక్ ఉంది ఆ సినిమాలో. ఏదైతే గేమ్ చేంజర్ మూవీతో కొంచెం తడబడడం జరిగిందో, మళ్ళీ పెద్ద మూవీతో పాన్ ఇండియా వైజ్గా బ్లాక్ బస్టర్ హిట్ని కొట్టాలని చెప్పి టీం అయితే కృషి చేస్తుంది బుచ్చిబాబు గారి డైరెక్షన్లో. సో ఈ సినిమాకి సంబంధించి కసరత్తు అయితే చేయడం జరుగుతుంది. రీసెంట్గా రామ్ చరణ్ గారి జిమ్కి సంబంధించి ఒక ఫోటో అయితే రావడం జరిగింది. నిజంగా చాలా అద్భుతంగా, అంటే సాలిడ్గా ఉంది పిక్. సో చాలామంది ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే అక్కడ మన రామ్ చరణ్ గారి ఫోటోని డబ్ల్యూడబ్ల్యూలో ఎవరైతే రోమన్ రైన్స్ ఉంటాడో, రోమన్ రైన్స్ సంబంధించిన ఫోటోని ఇద్దరిని పెట్టి కంపేర్ చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ ఒక సినిమా తీస్తే బాగుంటుంది కదా అని చెప్పి చాలామంది అనుకోవడం జరుగుతుంది. నిజంగా రోమన్ రైన్స్ రామ్ చరణ్ ఒక సినిమాలో కనిపిస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఫ్యాన్స్ అందరూ అనుకోవడం జరుగుతుంది. సో మీరేమనుకుంటున్నారు, మరి మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదన్నమాట ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 1. డైలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్.